కాకుండా సెంట్రల్ ఉమ్, గవర్నమెంట్ ఒకవైపు రష్యా నుంచి ఆయిల్ తెచ్చి తక్కువకి ఇస్తుంటుంటే ఉమ్. వీళ్ళు ₹3 పెంచి జనాలకి కర్ణాటకలో ఎందుకు ఇస్తున్నారు? ఈజ్ ఇట్ బికాస్ దట్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ స్కీమ్స్ కన్నిటికీ డబ్బులు ఇచ్చేసి డబ్బులని అయిపోయాయని ఇట్లా రేట్లు పెంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు జనాల దగ్గర నుంచి? ఏమిటి ఇది? పక్కా తప్పు. ఎందుకంటే నాకు తెలిసి ఇది దారుణమైన సంకేతం మనకి. ఇప్పుడు తెలంగాణలో అన్ని ఫ్రీ బీలు ఇస్తామన్నా కానీ వాళ్ళకి లోకల్గా గవర్నమెంట్కి ఇచ్చారు. కానీ ఆ, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి నానా రచ్చ చేసి అటువంటివి వీడియోలు కూడా చేసి పెడితే అతనికి 8 సీట్లే వచ్చినాయి. సార్ కొన్ని నాకు సీట్లు కాంగ్రెస్ పని లేదండి. నాకు పక్కన ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అయింది. చాలు, అది చాలు నాకు వెంటనే యుద్ధానికి వెళ్ళిపోవడానికి. యా యుద్ధానికి వెళ్ళాలండి. ఆ ధరలు పెరుగుతాయి, అవి పెరుగుతాయి, మన దగ్గర ఇది అవుతాయంటే ఆ పెరగనియండి. యుద్ధానికి వెళ్ళకపోతే వాళ్ళందరూ మన్ని బడుద్దాయిలు అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అదైతే కరెక్ట్. వీళ్ళు శాంతి కపోతాల్లాగా మాట్లాడతారు, మనకు బాంబేస్ వస్తే సారీ చెప్పేస్తే ఊరుకుంటారు అని అనుకుంటున్నారు. పాకిస్తాన్ అట్లాగే చేసుకుంటూ వచ్చింది కదా సార్ మొన్నటిదాకా. स्वागत करिए गोविंद का। ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల. శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఇంకొన్ని ప్రశ్నలు ఏ, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న వాటిని మళ్ళీనేమోనో ఆ, కర్ణాటకలో జరుగుతున్న విషయాల గురించి విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటాచాగంటి గారిని పిలిచి ఆహ్వానం చేశాను. నమస్కారం సార్. ఓ, నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి. అయితే ఇప్పుడు ఏంటి కర్ణాటకలో ఏంటి పరిస్థితి? విషయం ఏంటంటే ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఉమ్, పెట్రోల్ మీద ₹3 పెంచింది కర్ణాటకలో. ఉమ్, ఓకే. ఉమ్, ఇప్పుడు ఈ టైంలో ఆఫ్ ద ఇయర్ వెన్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచకుండా సెంట్రల్ ఉమ్, గవర్నమెంట్ ఒకవైపు రష్యా నుంచి ఆయిల్ తెచ్చి తక్కువకి ఇస్తుంటుంటే ఉమ్. వీళ్ళు ₹3 పెంచి జనాలకి కర్ణాటకలో ఎందుకు ఇస్తున్నారు? ఈజ్ ఇట్ బికాస్ దట్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ స్కీమ్స్ కన్నిటికీ డబ్బులు ఇచ్చేసి డబ్బులని అయిపోయాయని ఇట్లా రేట్లు పెంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు జనాల దగ్గర నుంచి? ఏమిటి ఇది? ఉమ్. నేను విన్నాను అది. పెట్రోల్ మీద 3, డీజిల్ మీద 3.5 3.5. పెంచారని డీజిల్ విన్నాను. మీద 3.5. ఆ, సో కర్ణాటక గవర్నమెంట్ పెంచింది, బీజేపీ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. చేస్తా. అవును. వీళ్ళు ఎందుకు చేశారు అసలు? ఎందుకు పెంచారు కర్ణాటక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పెంచకుండా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. వీళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే వీళ్ళు పెంచాలని రూల్ ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది కాబట్టి మేము పెంచుతామంటారా? అని చూస్తే కనుక అసలు పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెంచిందంటే వాళ్ళకి ఇన్కమింగ్ కాస్ట్ని బట్టి వాళ్ళు పెంచుతారు. సో ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సెంట్రల్ గవర్నమెంట్ పెంచకుండా వీళ్ళకి అవసరం ఏమొచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు పే చేయట్లేగా ₹3. వీళ్ళు పే చేయరు, వీళ్ళే తీసుకుంటారు అందుకని. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మీకేమనిపిస్తుంది ఎందుకు తీసుకుంటున్నారని? అదే చెప్పా కదా సార్, ఇప్పుడు వాళ్ళు అన్ని ఫ్రీ ఫ్రీ ఇస్తున్నారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, మగవాళ్ళకి ముసలాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, కుర్రోళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. ఇస్తున్నారా? ఇస్తున్నాను అట్లీస్ట్ బయటికి చెప్తున్నారు. ఉమ్. అయితే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తే ఆర్టీసీ బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ కదా సార్. ఫ్రీ. ఇప్పుడు కర్ణాటకలో రోజుకి దాదాపు 1,00,00,000 లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతుంది. ఓకే. 1,00,00,000. ఓకే. సో అందుకంటే ఎక్కువ అమ్ముడుపోవచ్చు, మినిమంలో మినిమం. ఉమ్, అయితే 1,00,00,000 లీటర్లకి ₹3 చొప్పున ఎంత వస్తుంది రోజుకి? 3 కోట్లు 3 వస్తుంది. కోట్లు. నెలకి 90. 100 కోట్లు వేసుకోండి. అది సంవత్సరానికి 100 కోట్లు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 12 రెట్లు అవి. సో అవును. 1,000 కోట్ల దాకా వస్తుంది. 10 కోట్లు, అవును.
సో ఈ 1000 కోట్లుతో వీళ్ళు ఏం చేయగలుగుతారు? బస్సుకి ఇస్తున్న రాయితీలు కొంతైనా సర్దుబాటు అవుతాయి కదా సార్. అవుతాయి. మిగతావి అంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ పెరిగిందని అంటే ఉమ్, ఇంకా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా అన్ని ధరలు పెరుగుతాయి. అన్నీ పెరుగుతాయి. సో అన్నీ పెరుగుతున్నప్పుడు వాటి మీద కూడా వస్తాయి కదా సార్ డబ్బులు. ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్టేషన్ ఉందనుకోండి. అవును. సపోజ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్తున్నాడు అనుకున్నాం సామాన్ తీసుకొని. అవును. సో ఇప్పుడు నాకు బెంగళూరు టు మైసూర్ ఎంత డిస్టెన్స్ ఉందనుకో, రమారమి ఎంత ఉందో కొంత అయితే ఉంది కదా, 80 100 మైళ్ళు 100 కిలోమీటర్లు ఉందనుకుందాం కాసేపు. ఆ, సో దీనికి డిస్టెన్స్కి వాళ్ళకి మరి పెట్రోల్ ధర పెరిగింది. సో మాకు ప్రతి లీటర్ మీద 3 రూపాయలు అంటే మొత్తము అతనికి లేటెస్ట్ 100 లీటర్లు అయింది అనుకుందాము. సో ఊరికే సరదాగా పెట్టుకుంది 100 లీటర్లు. సో 300 ఎక్కువైంది నాకు అని అంటాడు. అవును. అంటే కాబట్టి 300 మీ దగ్గర నుంచే వసూలు చేస్తా అంటే ఇదివరకు ట్రాన్స్పోర్టేషను అక్కడి నుంచి అక్కడికి ఒక 50,000 తీసుకున్నాం అనుకోండి సామాను కోసం. అవును. ఇప్పుడు 50,000 మీద 300 తీసుకోవాలి. కానీ 50,000 మీద 300 300 తీసుకోడు. అది వాడు 55,000 60,000 చేసేస్తాడు. చేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ. రాను పోను ఎట్లాంటి అంటాడు మళ్ళీ ఏమనంటే. సరే ఏదో మొత్తానికైతే అది. సో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వెంటనే ఆ ధర పెరిగింది కాబట్టి దానిలో సపోజ్ ఏ కూరగాయలో బియ్యమో వచ్చింది అనుకుందాం, వాటి ధరలు ఆటోమేటిక్గా షాప్ కూడా పెంచుతాడు. ఎందుకంటే నేను ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఇచ్చానంటాడు. ఎక్కువ ఇచ్చానంటాడు. సో వాడు పెంచుతాడు. సో అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఆ భారం అంటే ప్రజలు 2 భారాలు మోస్తారు. ఒకటి పెట్రోల్ భారం మోస్తారు, రెండోది ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ భారం మోస్తారు. ఇప్పుడు దీన్ని ఎవరు మోస్తారు అంటే ముఖ్యంగా ట్యాక్స్ కట్టే వాళ్ళే మోస్తారు. అవును. ఇప్పుడు ట్యాక్స్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఇదివరకు 10,000 వచ్చింది అనుకోండి డబ్బులు వాళ్ళ నెలకి, దానిలో ఇప్పుడు ఇది కూడా కట్ అవుతుంది. ట్యాక్స్ అవును. కట్ అవుతుంది, ఇది కట్ అవుతుంది కదా. సో వీళ్ళ దగ్గర సేవింగ్స్ తగ్గుతాయి అన్నమాట. సో అది ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఫ్రీ బీస్ ఏవైతే ఇచ్చారో, ఏవో అవును. మేము ఇట్లా నెలకి ఇంత ఇస్తాం ఆడవాళ్ళకి ప్రతి మనిషికి, ప్లస్ మీకు ఎలక్ట్రిసిటీ ఇంత దాకా ఫ్రీ ఉంటుంది, ప్లస్ మీకు ఈ బస్సుల్లో మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, ప్లస్ ఇంకోటి ప్లస్ ఇంకోటి ప్లస్ ఇంకోటి అన్నీ కలిపి ఇదన్నమాట. ప్లస్ ఇందులో ఇంకోటి ఉంది. ఇప్పుడు ఏమంటారంటే మీరు ఎందుకు పెంచారంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, మేము మా ట్యాక్సులు మేమే తీసుకోవాల్సి వస్తుంది అని అంటారు. ట్యాక్సులు కాదు ఇది, ఇది ట్యాక్స్ అదే మేమే మా రెవెన్యూ మేమే జనరేట్ చేసుకోవాల్సి వచ్చింది ఆల్రెడీ అంటాడు. ట్యాక్స్ తీసుకుంటున్నారు వాళ్ళు, ఆల్రెడీ ట్యాక్స్ తీసుకుంటున్నారండి. అవును. ట్యాక్స్ తీసుకోకుండా ధర పెంచారు ఇప్పుడు. అవును. సో నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ ఇస్ దట్, వాళ్ళకి వాళ్ళ మిగతా ఇప్పుడు ఉత్తి పెట్రోల్ కాదు, ఇంకా చాలా పెంచబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరిపోదు డబ్బులు. ఎగ్జాక్ట్లీ. మీరు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కర్ణాటక, ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి జనాభా దాదాపు 9 కోట్లు. కర్ణాటకలో రమారమి అంతే ఉంటారు, లేదా కొద్దిగా తక్కువ ఉంటారు అనుకుందాం. ఓకే, 8 కోట్లు అనుకోండి కర్ణాటక. 8 కోట్లలో 4 కోట్ల స్త్రీలు ఉంటారు. అవును. 4 కోట్ల స్త్రీలు 3 కోట్ల స్త్రీలు ఎలిజిబుల్ ఫర్ ది పెన్షన్. పెన్షన్ ఏదో మంత్లీ స్కీమ్ ఏదైతే ఉంది. సో మంత్లీ 2,500 రూపాయలు ఇస్తాము అన్నప్పుడు 2,500 ప్లస్ టైమ్స్ ఈ 3 కోట్ల మంది ఎగ్జాక్ట్లీ. అంటే ఎంత, 7,500 కోట్లు నెలకి కావాలి. మరి వీళ్ళు ఇక్కడ మొత్తం సంవత్సరం కలిపి కూడా 1000 కోట్లు రావట్లేదుగా. నేను అదే చెప్పాను కదా సార్, ఇది వన్ ఆఫ్ ది ఛానల్ వాళ్ళకి, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి అదే ఇంకా మిగతా అన్ని పెంచుకుంటూ పోతారు. ఇంకా ఇది తప్ప ఒప్ప అంటే చాలా తప్పండి. ఈ తప్ప ఒప్ప మాట్లాడే సమాధానం కాదు సార్. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ బేస్ తీసుకున్నారంటే మీకు తర్వాత తాటలేస్తుంది అని అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు అది అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకోదలుచుకోలేదు. అర్థం చేసుకోవట్లేదు కదా. పేదవాడుగా ఉండిపోతున్నాడు. వాడికి ఫ్రీగా చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఫ్రీ, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, తర్వాత తిండి ఫ్రీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు రైస్ ఫర్ ఈచ్ పర్సన్ ఏదో ఇస్తుంది అది. సో అది ఫ్రీ. ఆ తర్వాత ఇప్పుడు 2,500 ఒక స్త్రీకి ఫ్రీ.
బస్సు ఫ్రీ, తర్వాత ఇంకేవో ఫ్రీ. ఇట్లా ఫ్రీ వీళ్ళు ఉన్నాయి కాబట్టి పేదవాడు నాకు పెద్ద ఖర్చే ఉండదు అనుకుంటున్నాడు. ఓకే, సో ఏదో కొద్ది కూలో నాలో పని చేసుకుంటాను, 10 రోజులు పని చేస్తే చాలు నాకు, సంవత్సరం అంతా గడిచిపోతుంది, నెలంతా గడిచిపోతుంది అన్నట్టుగా ఉంటాడు. అవునా? సో అభివృద్ధి కుంటుపడుతుంది. ప్లస్ వీళ్ళకి కూడా విసుగు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏమైనా పరిశ్రమలు రావాలి అంటే వీళ్ళు అడిషనల్ ట్యాక్స్ తీసుకుంటారు ఇప్పుడు, బికాస్ దే హ్యావ్ టు సఫైస్ దిస్ వన్. ఇవన్నీ సాటిస్ఫాక్షన్ చేయాలి కాబట్టి ఆ డబ్బులు ఎక్కడి నుంచి లాగుతారు? వ్యాపారవేత్తల నుంచి లాగుతారు, ఎంప్లాయీస్ నుంచి లాగుతారు. ఏం శాస్త్రి గారు, అంతేనా? ఏమిటో సార్ నాకు అర్థమే కావట్లేదు అయితే ఇప్పుడు ఎటుపోతుందో. వేదం ఏం చెప్తుందంటే, వేదము ఎవరన్నా ట్యాక్స్ తీసుకుంటే గవర్నమెంట్ జలగలాగా తీసుకోవాలి అంట. అంటే జలగ ఏం చేస్తుందంటే రక్తాన్ని పీలుస్తున్నప్పుడు మనకి నొప్పి తెలియదు. తెలుసా మీకు అది? ఉమ్. ఉం. కాబట్టి జనాలకి నొప్పి లేకుండా నువ్వు ట్యాక్స్ తీసుకోవాలి, నొప్పి తెలవకూడదు. మనవాడు తెలిసినా తెలియనట్టు ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు నాటకాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు లెటెస్ట్ ఆఫీస్కి రోజు ఎట్లా వెళ్తారంటే వాళ్ళ వాహనంలో వెళ్తారు. అవును, సో రోజుకి ఒక ఒక పర్టికులర్ కార్కి 1 లీటర్ పట్టచ్చు, అవును, 2 లీటర్లు పట్టచ్చు. అవునా? సో అవును, వాళ్ళకి నెలకి ఒక్కొక్క కార్ మీద, మోటార్ సైకిల్ మీద ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుస్తాం. అవును, అంటే వాడి జీతం నుంచే పోతుంది ఇప్పుడు. అవును, అవును, సో అది, సో అప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, కొంతమందికి మోటార్ సైకిల్స్ ఉంటాయి, కొంతమందికి స్కూటర్లు ఉంటాయి, కొంతమందికి అయితే కార్లే ఉంటున్నాయి. మరి అవన్నీ ఖర్చే కదా అంటే ఖర్చే మరి. సో పక్కా తప్పు, ఎందుకంటే నాకు తెలిసి ఇది దారుణమైన సంకేతం మనకి. ఇప్పుడు తెలంగాణలో అన్ని ఫ్రీబీలు ఇస్తామన్నా కానీ వాళ్ళకి లోకల్గా గవర్నమెంట్కి ఇచ్చారు కానీ ఆ, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పాడంటే బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి నానా రచ్చ చేసి అటువంటివి వీడియోలు కూడా చేసి పెడితే అతనికి 8 సీట్లే వచ్చినాయి, ఇంకో 8 భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయినాయి. అవును. అంటే ఏంటి? ప్రజల్లో నమ్మకం తగ్గింది. ప్లస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటే మరి జగన్ ఇచ్చిన వెసులుబాట్లు ఎన్నో ఇచ్చాడన్నాడు. మరి నేను దాని జనం గురించి కూడా మాట్లాడతాను, తర్వాత ఉంది నాకు ప్రశ్న దాని మీద కూడా. అంటే నేను కంపేర్ చేస్తున్నాను, నేను ఇప్పుడు ఫ్రీబీస్ మూలంగా ఏమవుతోంది అని చెప్తున్నాను నేను. అవును, అవును. ఇది సో అది దేశాన్ని చాలా దేశాన్ని అంతా సర్వనాశనం పట్టియడానికి అందరు కుమ్ము కూడా సార్, నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఏమైంది? మీరు భలే వాళ్ళు, ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పెట్రోల్ మీద 3 రూపాయలు పెంచితే మేము ఇంత లొల్లి చేస్తాం, ఇంకా రేపు పొద్దున ఏం జరగబోతుందో చూడండి ఇక. అవును, అవును. ఉమ్, ఉమ్. సో తప్పది, చాలా సరే, తప్పు. ఇప్పుడు అట్లాగే అక్కడ ఉమ్, ఒక మినిస్టర్ మినిస్టర్ వాళ్ళు అయితే ర్యాంక్ అండ్ ఫైల్లో ఉన్న అతను, ఉమ్, ఆ, కృష్ణ అనుకుంటా అతని పేరు. ఉమ్, అతను ఏమంటున్నాడంటే ఉమ్. ఆ, ఇప్పుడు ఎస్డిపిఐ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, అవును. టెర్రరిస్ట్ ఉమ్, ఆర్గనైజేషన్. ఉమ్, ఉమ్. దాంతో మాకు యాజ్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు టైస్ ఉన్నాయి అని అంటున్నాడు. అతని పేరు లక్ష్మణ్ అనుకుంటా అండి. ఆ, యా, యా, యా. లక్ష్మణ్. లక్ష్మణ్. వార్తల్లో వస్తోంది, అయ్యి అయ్యి అరుస్తూనే ఉన్నారు. చెప్పండి. లక్ష్మణ్ అనే అతను ఏమంటున్నాడంటే ఉమ్, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనే కాంగ్రెస్ అనే గవర్నమెంట్ మాకు ఈ ఎస్డిపిఐ తోటి టైస్ ఉన్నాయి అని అంటున్నాడు. ఈ ఓకే. ఎస్డి ఈ ఎస్డిపిఐ అనేది ఏ సంస్థ అంటే ఇట్ వాస్ ప్రీవియస్లీ విత్ పిఎఫ్ఐ అన్నమాట. అండ్ ఈ పిఎఫ్ఐ ఏంటి, ఇట్ హ్యాస్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఐసిస్. ఎస్, ఎస్, ఎస్. అవును. సో మీరు మీరు ఆ నెక్సస్ చూసారనుకోండి అసలు. ఉమ్, ఉమ్. సో విచ్ వే ఈజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ టేకింగ్ ద కంట్రీ టు, అండ్ హౌ దీస్ ఈ మన పేద జనాలు కానీ ఎవరైనా కానీ కాంగ్రెస్ ఎట్లా నమ్ముతున్నారు? యువర్ రైట్ అండి. ఇప్పుడు నాకు ఇది ఇది ఇప్పుడు మీరు ఇది అంటుంటే గుర్తొస్తోంది, రాహుల్ గాంధీ ఒక ఎర్రట్ట పుస్తకం వచ్చాడని చెప్పి మీరు నిన్న మాట్లాడారు కదా. అదే మరి కాన్స్టిట్యూషన్ ని నేను రక్షిస్తాను, కాన్స్టిట్యూషన్ అంతా రక్షించుకోవాలన్నాడు కదా. ఎలా రక్షిస్తాడండి? నువ్వు
ఐసిస్ తో సంబంధం ఉన్న సంస్థలతో నువ్వు సంబంధం పెట్టుకుంటే నువ్వు రాజ్యాంగాన్ని ఎట్లా గౌరవించినట్టు? సార్ నేను మీకు వాళ్ళ ఫ్లాగ్ చూపిస్తాను మీకు, ఒకసారి ఎవరిది చూడండి. ఎవరిది ఆ ఎస్డిపిఐ ఫ్లాగ్ చూపించండి. కనిపిస్తోందా? నేను నాకు ఇంకా షేర్ చేయలేదు మీరు. షేర్ చేయలేదు. ఓకే, ఉండండి ఒక్క నిమిషం. కనిపిస్తోందా? ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది. ఓ ఇదా ఎస్డిపిఐ? ఓ నాయనో, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే, ఏది ఫ్లాగ్ చూపించండి. అదిగోండి ఆ ఫ్లాగ్ చూడండి. ఓ చైనా ప్లస్ పాకిస్తాన్ టుగెదర్ ఫ్లాగా? ఆ రెడ్ కలర్ చూడండి. అర్థమైంది, రెడ్ కలర్ మీద స్టార్ ఉంది కదా, ఆ అది ఇదిగోండి, చైనా గ్రూప్, ఇదిగోండి, చైనాది. ఇటు చూడండి, ఇట్లా చూడండి. ఇది గ్రీన్ రెడ్ స్టారు, అవునా కదా? అవును, సో ఎస్డిపిఐ మీద కూడా స్టారు. అవును. సో ఇది అండర్స్టాండింగ్ ఏంటంటే మన దేశాన్ని ముక్క చెక్కలు చేసుకొని చైనా పాకిస్తాన్ పంచుకుందాం అనే ఆలోచనలో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. యా, కరెక్ట్ అండి. సో సో నేను మొన్న అంటే మీరు కొంచెం ఆ, ఆ, కొంచెం ఇబ్బంది పడ్డారు. అది అట్లా అయి ఉండదు, అట్లా అయి ఉండదు అని అన్నారు మీరు. ఏది చైనా వైపు ఇంక్లైన్ గా రాహుల్ గాంధీ అదే మాట్లాడుతుంటుంటే. కాన్స్టిట్యూషన్ పుస్తకం ఇలా చూపించినప్పుడు అది ఎర్రగా ఉంది, ఎర్రట్ట పుస్తకం. సో అది ఆ, ఏదో చైనా సంబంధించిన పుస్తకం అని. యా, నేను అట్లా అయ్యి ఉండదని ఎందుకు అనుకున్నా అంటే మళ్ళీ మరీ అంత పబ్లిక్ ప్లేస్ లోకి ఇది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఏదో చైనా పుస్తకం తీసుకొచ్చి చూపించి కాన్స్టిట్యూషన్ అంటాడని నేను అనుకోను కదా. అంత మరీ మూర్ఖుడా అని, అంత తెలివి తక్కువడా అనుకున్నాను. సో అంటే ఇప్పుడు ఆ థాట్స్ తోటి చేశారు ఆ పుస్తకాన్ని అని చెప్పి. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడైతే ఇంకా క్లారిటీగా వస్తుంది. మరి ఆ క్లార్ ఫ్లాగ్ చూస్తుంటే ఏమైంది అర్థమవుతుంది కదా అది. ఎగ్జాక్ట్లీ, యా, ఎగ్జాక్ట్. వీళ్ళు చైనా పాకిస్తాన్ నెక్సస్ ఉందండి. రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ సహాయంతో నేను ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అనుకుంటున్నాడు. దేనికి అవుతావు ప్రైమ్ మినిస్టర్? ఉత్తి ఢిల్లీకే కూర్చుంటావు. ప్రతి స్టేట్ విడిపోతే ఇక నీకేమొస్తుంది మిగిలేది? అవును. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ నోబడీ కెన్ సెపరేట్ ఇండియా లైక్ దట్. ఇట్స్ నాట్ పాసిబిలిటీ అది. ఉమ్, నేను కనుక ప్రైమ్ మినిస్టర్ అయి ఉండుంటే నేను ఒక పని చేసేవాడిని, దాంతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ఉమ్. ఆ పని ఏంటని అడగలేదు మీరు మరి. ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా మన లేదు, నేను చెప్తాను. ఎందుకంటే అందుకే అప్పుడు నన్ను జనాలు ప్రైమ్ మినిస్టర్ చేయరు, జాగ్రత్తగా ఉంటారు అనమాట. ఎందుకంటే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఒకటి డైరెక్ట్ నేను చేసేది ఏంటంటే పాకిస్తాన్ వాడి దగ్గర ఉన్న సింధు భాగం అంతా కూడా ఖలిస్తానీలకి మీరు వెళ్ళి తీసుకొని రా బాబు, నీకు సపోర్ట్ చేస్తుంది, మీరు దేశాన్ని పెట్టుకోండి అని చెప్పి అక్కడ ఖలిస్తాన్ దేశం పెట్టించేస్తాం. అలానే ఇక్కడ ఉన్న ఈ ముస్లిమ్స్ అందరికి కూడా బాబు మీ అందరికి కూడా చైనాలో చాలా పాత్ర ఉంది మీకు, రండి టిబెట్ అంతా ఆక్యుపై చేసుకుందాం, మందే టిబెట్, మీరు అక్కడ సెపరేట్ పెట్టుకోండి, మీరు మీరు కావాల్సిన కంట్రీ అని ముస్లిమ్స్ అందరిని తీసుకెళ్ళి సార్ అక్కడ సార్ సార్ మీరు వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశారు సార్. వాళ్ళు ఎవరిని ఏమంటారంటే అప్పుడు మేము అట్లా వెళ్ళము, ఉమ్, మేము ఇక్కడే ఉంటాం, ఇదే సపరేట్ చేయండి అంటారు. మీరు అదే ఇది గమ్మత్ ఏంటంటే వాళ్ళకి ఏ భూభాగం కావాలి, ఎంత భూభాగం మీకు సెపరేట్ రాజ్యం ఇస్తున్నాము అని చెప్పి ఇస్తాం, అదే సెపరేషనే. మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము ఉన్నాం, మా సైన్యం ఉంది, మీరు ఆక్యుపై చేసుకొని పోయినట్టు. సమస్య వెళ్తారు సార్ మూర్ఖులు వాళ్ళు. వాళ్ళకి అంత పెద్ద ప్లేస్ టిబెట్ ఎంత పెద్ద ఏరియా తెలుసా మీకు? ఉమ్, అయ్యా బాబోయ్, చాలా పెద్ద ఏరియా అండి టిబెట్. ఉమ్. సో దాన్ని ఆక్యుపై చేసుకోమని చెప్తే చెప్తుంది. ఇప్పుడు నాన్సీ పెలోసి వస్తోంది ఇండియాకి. అవునవునవును, చూసా నేను. ఆమె వచ్చిందంటే ఆమె ఎక్కడ అడుగు పెడితే అందులో దలైలామా కలవడానికి వెళ్తున్నాను అని అంటున్నారు. ఆమె అక్కడ డలైలామా కలవడానికి వెళ్తున్నా అనటమే ఇంకో పెద్ద ప్రాబ్లం. ఆమె ఆ, ఇండియాకి మామూలుగా ఇండియాకి వచ్చి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కలవడానికి వస్తున్నా అంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఆ, దలైలామాని కలుస్తున్నాను అనేటప్పటికి ఆమె తైవాన్ని సపోర్ట్ చేస్తోంది. ఇదివరకే ఆమె చైనాని అపోజ్ చేసింది. ఇప్పుడు అవును. దలైలామాని కలుస్తుంది, చైనాని అపోజ్ చేస్తోంది. అంటే ఇవేంటి, ఇంకా పెంట చేస్తోంది. ఇప్పుడు చైనా వాడు ఇండియాకి వార్నింగ్ ఇస్తాడు, ఆమె మీ దగ్గర రావడానికి వీల్లేదు, దళాలను కలవడానికి వీల్లేదు అని ఇస్తాడు. ఉమ్, ఇండియా వాళ్ళు యూనో ఈకలో ఊకలాగా తీసి అవతల పడేస్తారు, పట్టించుకోరు అది. ఉమ్, దాంతో వాడికి మన మీద కక్ష పెరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అత్త తిట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు అని చెప్పి ఒకటి సామెత ఉంది.
అవును. సో అందుకని ఇప్పుడు ఏంటంటే చైనా వాడి ప్రాబ్లం ఏంటంటే ఈ నాన్సీ పెలోసికి గొప్ప ఆ ప్రాబ్లం పెద్దగా చేస్తుంది. అవును. ఆమెకు ఆమంత యూనో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హర్ బికాస్ షీఈ్ అన్ అమెరికన్ హియర్ అండ్ మనకి పాపం ఆమె ఇక్కడ స్పీకర్ గా కూడా చాలా కాలం ఉన్నట్టుంది కదా. సో అవును. అందుకని ఆమె గురించి మనం మాట్లాడడానికి లేదు, కానీ ఇక్కడ బాగానే చేసుకున్నది. కానీ ఈ గొడవలు చేయడంలో ఈ తుంపర్ల మారి అంటారు చూసారా ఆమె, అది అవును. అవును. అక్కడ తుంపర్లు పెడుతోంది, ఇక్కడ కూడా తుంపర్లు పెడుతోంది. మొత్తానికి చైనా అంటే చైనాని ఆడిస్తోంది అనమాట. ఉమ్. చైనా నాన్సీ పెలోసి అక్కడ దిగడానికి వీలు లేదని నానా హంగామా చేస్తే ఆ పోపే అనేది దిగేసింది అక్కడ, తైవాన్ వెళ్ళిపోయింది. ఆ. అప్పటిదాకా తైవాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, కాస్త చైనా దాన్ని నరికి పారేసింది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం చిప్స్ అందుకే వచ్చింది కదా. ఇప్పుడు ఉమ్. తైవాన్కి ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. రేపు పొద్దున్న తైవాన్ డిపెండెన్సీ ఫుడ్ గిడ్ అంతా చైనా నుంచి వచ్చేది. ఇప్పుడు తైవాన్ వేరే దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ. సో ఇప్పుడు దీంతో ఏమవుతుంది, దట్స్ ఎ వెరీ గ్రేట్ ఇష్యూ ఫర్ ది వరల్డ్. ఉమ్. ఇప్పుడు అట్లనే ఇండియాకు కూడా ప్రాబ్లం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నాన్సీ పెలోసి. అవును. అవును. ఇప్పుడు ఇండియా మీదకి గుర్రుగా ఉంటుంది చైనా. మరి చూడండి ఇంకా 2-3 రోజులు ఏమవుతుంది. ఆ. సో అందుకని ఈ చైనా ఏం చేస్తుంది, గొడవ చైనాకి యుద్ధం చేసే అంత దమ్ము లేదండి. అంటే అప్పటి ఇండియా వేరు, ఇప్పటి భారత్ వేరు కదా సార్. అప్పుడు చైనా వేరు, ఇప్పుడు చైనా కూడా వేరు కదా. అలా కాదు, చైనా చాలా ఎదిగింది. మీకు చైనా సంగతి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చైనాకి ఎంత నేవల్ ఫ్లీట్ ఉందంటే, ఇండియా మొత్తం బార్డర్ సముద్రం ఉంటుంది కదా, ఉమ్. సముద్రంలో ఒక్కొక్క షిప్ వాళ్ళు ప్లేస్ చేస్తే ఇక్కడి నుంచి ఆ షిప్ కనిపించే దూరంలో ఇంకో షిప్ పెట్టి అట్లా ఇండియన్ బార్డర్ అంతా కవర్ చేసేది అన్ని షిప్స్. ఆ. సో అన్ని ఫ్లీట్ ఉండగా వాళ్ళు భయపడేది ఏముంటుంది, కానీ వాళ్ళు యుద్ధం రాదు వాళ్ళకి. ఇప్పుడు సి దే నెవర్ వెంట్ ఫర్ వార్ అగైన్. ఆహా, అదే అంటున్నా. ఇప్పుడు ఇండియా మీద కంటే ఒకప్పుడు ఇండియా అంటే ఏంటంటే ఒకప్పుడు ఇండియా ఏంటంటే చైనా బూట్లు నాకేది. ఇప్పుడు అట్లా కాదు కదా సార్. ఇప్పుడు భారత్ వేరు కదా సార్. అప్పట్లో నెహ్రూ పాలసీస్లో అది తప్పు జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇండియా ఏం చేస్తోంది, ఇప్పుడు అందుకే కదా వాడు అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు తన చైనా పేరు పెడుతూ ఉంటే వీళ్ళు పోయి టిబెట్లో ఇప్పుడు మన ఇండియన్ పేర్లు పెడుతున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ. దట్స్ వెరీ గుడ్, టిట్ ఫర్ టాట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. దట్ ఈస్ పాసిబుల్ బికాస్ మోడీ ఉన్నాడు కాబట్టి. అదే ఇప్పుడు అంతేకాదు, ఇంకా కొంత భూభాగం చైనాలో చొరబడి ఇది మాదే అని చెప్పుకుంటే బాగుంటుంది. పాకిస్తాన్లో కూడా చొరబడి ఇది మాదే అని చెప్పుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. అదే ఇప్పుడు పిఓకేని ఆక్రమిద్దామని అట్లాగే అనుకుంటున్నారు. మరి మోడీ చేయగలడా ఇప్పుడు లేదా ఈ టర్మ్ లో ఆక్రమించడం చూడాలి. కాదండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటో నేను చెప్తా చూడండి. ఇండియా ఎదగకపోవడానికి కారణం యుద్ధాల మీదకి వెళ్ళకపోవడం. అవును. యుద్ధాలు చేస్తే కానీ ఏ కంట్రీ ఎదగదు. యుద్ధాలు చేయాలి. మరి ఎందుకున్నారు వాళ్ళంతా, సైనికులంతా ఎందుకున్నారు? రోజు ముప్పొద్దులా తిని టాయిలెట్కి వెళ్ళి రావడానికా? లేదు కదా. ఉమ్. వాళ్ళు ఉన్నది దేనికి? దేశం భద్రత కోసం, దేశాన్ని కాపాడటం కోసం, వీలైతే ఇతర దేశాల మీద దండయాత్రకు కూడా వెళ్ళాలి. అది కంపల్సరీ శాస్త్రి గారు, మోడీ చేస్తలేడు అది. అంటే ఇప్పుడు చేద్దామనంటే కాంగ్రెస్ మేకై కూర్చుంది కదా సార్ కొన్ని నాకు సీట్లు. కాంగ్రెస్తో పని లేదండి. నాకు పక్కన ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అయింది, చాలు అది చాలు నాకు వెంటనే యుద్ధానికి వెళ్ళిపోవడానికి. యా. యుద్ధానికి వెళ్ళాలండి. ధరలు పెరుగుతాయి, అవి పెరుగుతాయి, మన దగ్గర ఇది అవుతాయి అంటే పెరగనియండి. యుద్ధంకి వెళ్ళకపోతే వాళ్ళందరూ మన్ని బడుద్దాయిలు అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అదైతే కరెక్ట్. వీళ్ళు శాంతి కపోతాల్లాగా మాట్లాడతారు, మనకు బాంబేస్ వస్తే సారీ చెప్పేస్తే ఊరుకుంటారు అని అనుకుంటున్నారు. పాకిస్తాన్ అట్లాగే చేసుకుంటూ వచ్చింది కదా సార్ మొన్నటి దాకా. ఇప్పుడు పాకిస్తాన్లోనే చాలా ప్రాబ్లం. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, పాకిస్తాన్ ఎకానమీ దెబ్బతింటుంది. అవును. అవును. చేయాల్సి వస్తుంది, అలా చేయాలి. యా. ఇంకో ఇంకో విషయం మీద మాట్లాడాలి. అది మళ్ళీ రేపు మళ్ళీ మాట్లాడతాం. మళ్ళీ రేపు చేద్దాం. ఓకే సార్. ఉంటానండి. ఓకే. ఓకే సార్. ఓ ఓ